ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు మనిషి జీవితంలో చాలామంది నిరాశగా బతుకుతూ ఉంటారు. ఏదో కోల్పోయినామని, లేదంటే ఏదో మన దగ్గర లేదనో, లేదంటే మనకు కావాల్సింది దక్కలేదనో, మనం ప్రయత్నించింది మనం అనుకున్న విజయం సాధించలేని సందర్భాలు చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. బట్ ఏంటంటే అది ఎంతవరకు ఉండాలి నిరాశ అనేది, దాని మూలం మనం పట్టుకోగలిగితే, అంటే దాని యొక్క అర్థాన్ని మనం తెలుసుకోగలిగితే బయటపడవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఒక పని నువ్వు చేసినప్పుడు, ఏదైనా ఒక పనిని నువ్వు ప్రయత్నించి చేసినప్పుడు అది నువ్వు అనుకున్నట్టుగా జరగలేదనుకో, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా నువ్వేదో నేర్చుకోవాల్సింది అక్కడ ఏదో ఉందని తెలుసుకో. అంతేగాని నువ్వు అనుకున్నది జరగలేనప్పుడు నువ్వు నిరాశగా ఉంటే ఏమవుతుందంటే, నువ్వు తర్వాత ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేయాలన్నా కూడా నీ మైండ్ అనేది యాక్సెప్ట్ కాదు. సో నువ్వు అక్కడి నుంచి బయటికి రా ఫస్ట్. ఇప్పుడు జరగలేదు అంటే జరగలేదని తెలుసుకో, ఎందుకు జరగలే అని నిరాశపడకు. నువ్వు అనుకున్నది ప్రయత్నం ఏదైనా చేసేటప్పుడు అనుకున్న స్థాయి జరగలేదు, రాలేదు అంటే ఓకే, ఇంకోసారి ప్రయత్నించు. అంతే. నువ్వు నిరాశగా ఏదో లేదని, ఏదో కోల్పోయినదని, ఫస్ట్ ఏంటంటే నిరాశ అనేది నువ్వు తెలుసుకో. ఫస్ట్ నిరాశ అనేది ఏం లేదు ఇక్కడ, నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. నిరాశ అనే ఒక ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. క్రియేట్ చేసుకున్న తర్వాత నీ యొక్క పనులు, నువ్వు చేయాల్సిన ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, నువ్వు లైఫ్లో ఏదన్నా ఒక అద్భుత ఆలోచనలు వచ్చినా కూడా అవన్నిటిని బ్రేక్ అవుతుంది ఆ నిరాశ వల్ల. ఏదో కోల్పోయినా అని బాధపడుతున్నావు. ఏం కోల్పోయినావు అసలు, ఏం కోల్పోయినావో తెలుసుకో. అంటే నిరాశ పడడం అంటే ఎందుకు నిరాశ పడుతున్నావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిరాశగా బతకడం అంటే దేనికి, ఏ విషయాలకి, ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతికే ప్రయత్నం చేయగలిగితే నిరాశ అనేది నీ యొక్క దరిదాపులో కూడా రాదు. ఇంకొంతమంది అర్థం పర్థం లేకుండా ఆలోచిస్తుంటారు జీవితంలో. అరే నాకు అది లేదు, లేదంటే ఇది అనుకున్నట్టుగా జరగట్లేదు, లేదంటే ఏదో నాకు తెలియని బాధ, తెలియని ఏదో కోల్పోయిన ఫీలింగ్ అంటారు. ఇప్పుడు నేను ఏమంటానంటే, ప్రతిదాన్ని అర్థం చేసుకోగలిగితే దానికి ఒక క్లారిఫికేషన్ వస్తుంది. నువ్వు దాన్ని మూలం పట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏదో కోల్పోయినావు అని బాధపడితే ఏం కోల్పోయినావు ఫస్ట్ తెలుసుకో. నువ్వు ఏం కోల్పోయినావు, ఆ కోల్పోయింది నీ యొక్క జీవితంలో అంత ఇంపార్టెంటా, అంత ఖచ్చితంగా ఆ వాల్యుబుల్ థింగా అనేది తెలుసుకో. ఒకవేళ నీ దగ్గర ఏదైనా రావాల్సింది రాకపోతే వదిలేయాలి, అంతే. వాస్తవం తెలుసుకో. మనకు అన్నీ కావాలనే ప్రయత్నంలో కొన్నే దక్కుతాయనే వాస్తవం తెలుసుకో మన జీవితంలో. అట్లనే మనం చేసే పనులు కావచ్చు, మనం నమ్మే కొంతమంది మనుషులు కావచ్చు, మనం కన్న కళలు కావచ్చు, మనం ప్రయత్నించే ప్రతి పనులు కావచ్చు, అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయనే గ్యారెంటీ లేదు. జరిగిన వాటిని ఆస్వాదించు, తృప్తిపడు. జరగని ప్రతి విషయాన్ని వాస్తవంగా తెలుసుకో. జరగలేదంటే జరగలేదు. జరగని దాని గురించి ఎంత నువ్వు నిరాశపడ్డా కూడా దానికి అర్థమే లేదు. ఒక మనిషి నిన్నేదన్నా బాధ పెట్టిండనే వాస్తవం తెలుసుకో. అంతేగాని బాధ పెట్టిండని నువ్వు నిరాశపడితే దానికి అర్థమేముంది? నిరాశ అనేది నీ యొక్క మానసిక ఒత్తిడిని, ఏదో లేనిది, ఏదో కోల్పోయినా అనే బాధకి గురి చేస్తూ ఉంటుంది. సో ఆ విషయాల నుంచి బయటికి రా. ఎందుకంటే ఇక్కడ నిరాశ అనేది ఏం లేదు. మన దగ్గర ఏదైతే లేదో అదే నిరాశగా అని మనం అనుకుంటున్నాం. మన జీవితంలో ఇది లేదు నా దగ్గర, అదే నిరాశ అని నేను ఫీల్ అవుతున్నా. అంటే మన దగ్గర లేని ప్రతిదీ ఏదో లేనట్టుగా, ఏదో కోల్పోతున్నట్టుగా మనమే మన మైండ్ని తయారు చేసుకుంటున్నాం. దానివల్ల మనం చేసే పనుల మీద ఒత్తిడి, మనం తిరిగే మనుషులపైన కొన్ని ప్రభావం, చెడు ప్రభావం, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో ఏదో లేనిది దాని మీద నిరాశ చెందకుండా ఏదైతే ఉందో అది నీదని తెలుసుకో. కోల్పోయిన వాటి గురించి పెద్దగా ఆలోచించి ప్రయోజనం లేదనే వాస్తవంలోకి బతకడానికి ప్రయత్నించు. దానివల్ల ఏమవుతుందంటే, ఏది ఉందో అదే నీదే అనే వాస్తవంకి వచ్చేస్తావు. ఏదైతే జరగలేదో అది జరగలే అని తెలుసుకో. జరగలేదు అని బాధపడితే ప్రయోజనం లేదు. నీ దగ్గర లేని వాటి గురించి ఎక్కువ నిరాశ పడితే వచ్చే లాభం ఏం లేదు. కొంచెం ప్రతి విషయాన్ని
కొద్ది ఆలోచింపజేసేలాగా ఆలోచించు నీ యొక్క మైండ్ని. దానివల్ల నువ్వు చేసే పనులు కావచ్చు, నువ్వు చేసే ఏ సిచ్యువేషన్స్ కావచ్చు, నేర్చుకునే ప్రతి విషయం కావచ్చు, నువ్వు తిరిగే కొంతమంది మనుషులు వచ్చి ఎక్కడైనా కూడా ఏదైతే నీకు వస్తుందో, ఏదైతే నీకు దక్కుతుందో దాంతో సంతోషపడడానికి ప్రయత్నించు. కోల్పోయిన ప్రతీది కూడా నీది కాదు అని తెలుసుకో. కోల్పోయిన ప్రతీది కూడా వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏదైనా పనులు కావచ్చు, ఏదైనా నీది కాదు అని నువ్వు వాస్తవం తెలుసుకోగలిగితే కోల్పోయిన ప్రతి దానికి నిరాశ చెందాల్సిన దుస్థితి రాదు. సో ప్రతి విషయాన్ని కొంచెం ఆలోచించు, ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకో, మైండ్ని పదును పెట్టు. కోల్పోయిన ప్రతిదీ నిరాశ కాదు, నీది కాదు అని తెలుసుకో అంతే. ఎందుకంటే చాలామంది జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. నా దగ్గర ఇది లేదు అని నేను ఆలోచిస్తూ నిరాశ చెందుతూ కూర్చుంటే నా యొక్క సమయాన్ని, నా యొక్క మానసిక స్థితిని కూడా నేను కోల్పోతా. సో నా దగ్గర లేదు అంటే అది నాది కాదు అని తెలుసుకో. అప్పుడేమనిపిస్తుంది నీకు? నీ దగ్గర ఏదైతే ఉందో అది నీదని తెలుస్తుంది. అప్పుడు ఉన్నదాంతో సంతోషంగా ఉండాలనే ఒక వాస్తవంలోకి నువ్వు వచ్చేస్తావు.